హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో చూపించేస్తాను. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా వేసుకుని ఇందులోనే కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకుని ఉల్లిపాయలను బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేయాలి. మీరు కట్ చేసుకోవడానికి టైం లేకపోతే స్మాష్ చేసుకుని అయినా వేసుకోవచ్చు, కానీ నాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగానే ఇష్టం, అందుకే స్మాష్ చేయలేదండి. అలా స్మాష్ చేస్తే కర్రీ బాగా ముద్దగా అయిపోతుంది. పన్నీర్ ముక్కలను వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టడం వల్ల మనం వేసిన కారం, మసాలా అవి పన్నీర్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎప్పుడూ ఆ ఎగ్ బుర్జీయే కాకుండా ఇలా పన్నీర్ బుర్జీ కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. నేను చేసింది నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.